ఈ బీటెక్ రవి అనేవాడు పులివెందుల రూరల్ ఓటర్ కాకపోయినా కూడా తాను కూడా కనంపల్లిలో తిష్ట వేసి దౌర్జన్యం చేసినాడు. పోలింగ్ బూతులకు వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు వెళితే వారిపై దాడులు చేసి వారిని కొట్టి ఏజెంట్ ఫాములు లాక్కోవడం, చించేయడం. ఇది 100% ప్రజా విజయం. ఎవరినైనా ప్రజలను 35 ఏళ్ళు అక్కడ ఓటే వేయనీయకుండా చేసి తర్వాత ఓటు వేయనిస్తే ఆ రిజల్ట్ వచ్చేసి ఇలానే ఉంటుంది. ప్లస్ ముఖ్యంగా ఇప్పుడు ఇన్ని ఓట్లు వచ్చాయంటే ఈ తెలుగుదేశం ఓట్లే కాదు, వైఎస్ఆర్సీపీ నుంచి కూడా మాకు ఓట్లు వచ్చాయి. ఎలా అంటే జగన్మోహన్ రెడ్డికి బాగా ఆయన మదం ఎక్కి అహంకారంతో ఉన్నాడు. అతను ఆకాశం నుంచి కిందికి దించాలంటే మేము బుద్ధి చెప్తాం, మీ ప్రొసీజర్లో మీరు వెళ్ళండి, మేము మీకు 100% సహకరిస్తాం. ఎందుకంటే మాకు ఇవ్వాల్సిన బిల్లులు కూడా ఇవ్వకుండా కమిషన్లకు కక్కుర్తిపడి మెడికల్ కాలేజీలకు మిథున్ రెడ్డి వాళ్ళకి ఇచ్చాడు. ఇతనికి ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తాం ఈసారి అని వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా కూడా మా వైపు ఉండి, ఆ తర్వాత మాకు ఫోన్లలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని మాట్లాడిన మాటలు, నన్నేందో బీటెక్ రవి వాడు ఈడని మాట్లాడాడు, వాళ్ళ కార్యకర్తలు నాకు ఫోన్ చేసి జగన్ రెడ్డి గురించి మాట్లాడిన మాటలు చెప్తే అతను ఉరి వేసుకోవాలా. ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏంది లేకుండానే రఫా అని ఇదని భయభ్రాంతులను గురి చేస్తా అంటే నాయన వీని దరిద్రము ఇప్పుడే ఏదో మన్నంటే విదిలించుకున్నామో మళ్ళా తగులుకుంటాడేమో అనే ఒక భయంతో ప్రజలంతా వచ్చి ఎన్డీఏకి ఓట్లు వేయడం జరిగింది.